ఛత్రపతి శివాజీ గారి మ్యూజియం ఎక్కడంటే మన శ్రీశైలంలో. తను యుద్ధానికి వెళ్ళే ముందు కానీ మన అమ్మవారు ప్రసన్నమై తనకి ఖడ్గం ఇచ్చిన సన్నివేశాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇప్పుడు మనము ఈ వీడియో చూడడానికి వెళ్దాము. ఫస్ట్ అమ్మవారిని సందర్శించినప్పుడు తను ప్రజల్లో పిల్లల్ని కానీ ఎలా ట్రీట్ చేసేవాడో, ఆ దేవుడిని ఎలా పూజించేవాడో, అదేవిధంగా తను ఎలా యుద్ధానికి వెళ్ళే ముందు ఎలా ఒడ్డు ఎలా దాటేవాడో, సైనికులను ఎలా చూసుకునేవాడు, అందరికీ యుద్ధానికి వెళ్ళే ముందు ఎక్స్ప్లెనేషన్ చేయడము, అండ్ యుద్ధం వెళ్ళినప్పుడు ఎలా వాళ్ళని ఖండించాలి, ఎలా వెన్నుపోటు పొడిచారు, అండ్ తను ఎలా యుద్ధం చేశారు అనేది మన సన్నివేశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. శివాజీ గారు యుద్ధానికి దొంగ వచ్చినప్పుడు, సైనికులు వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ముందుకు వచ్చాడో చూడండి, ఎలా చంపేశాడో చూడండి అందరినీ. అదేవిధంగా ఒక పెట్టెలో పిల్లాన్ని బంధించినప్పుడు శివాజీ గారు గుర్తుపట్టి ఆ పిల్లాన్ని కాపాడాడు. అదేవిధంగా శివాజీకి మన సభలో ఉన్నప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానీ, వాళ్ళు వ్యూ ప్లాన్ చేసుకోవడం కానీ, అదేవిధంగా ప్రజల కష్టాలను చూడడం కానీ, అదేవిధంగా మన ఏనుగు పైన ప్రజల దగ్గరికి ఊరేగింపు వెళ్ళడం కానీ, యుద్ధంలో ఏనుగు అండ్ శివాజీ గారి గుర్రంతో వెళ్ళిన సన్నివేశాలు, తను అందరితో కలిసే విధానం కానీ ఎంత చూడముచ్చటగా ఉందంటే, అండ్ ఏనుగుతో సవారీ చేస్తుండడం, అండ్ విందు చేసేటప్పుడు శివాజీ గారు, అండ్ మన మల్లికార్జున స్వామిని, శ్రీశైలం మల్లికార్జున స్వామి సందర్శించిన సన్నివేశం ఇక్కడ ఉంది. టెంపుల్ గురించి మాట్లాడుతున్నాడు. మనకి ఇక్కడ ఒక గోపురం కూడా కట్టించాడు, నాకు తెలిసి ఉత్తర గోపురం అనుకుంటా. అండ్ వెంకటేశ్వర స్వామి కూడా సందర్శించాడు. తర్వాత తన యొక్క ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటున్నాడు. అదేవిధంగా ఛత్రపతి శివాజీ గారు తను యుద్ధానికి వెళ్ళే ముందు అమ్మవారిని ధ్యానంలో ఉన్నప్పుడు అమ్మవారికి తనకి స్వయంభుగా ప్రత్యక్షమై ఖడ్గము, పక్కకున్నాయి చూడండి, ఆ ఖడ్గము అవి రెండు తనకి ఇవ్వడం జరిగింది. చాలా గొప్ప సన్నివేశం ఇది, అందుకే క్యాప్చర్ చేశాను.